ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా ఒక సగటు మనిషి నుంచి ఒక సగటు తల్లిదండ్రులు రద్దయిపోతూ విశ్వ తల్లిదండ్రులు అమల్లోకి వచ్చారు. ఇది చాలా కీలకం. మానవ జాతికి అందిన వరం ఇదే. మేము ఇంకా మనుషులుగా ఉంటాం, మేము బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం, మనుషులుగా ముందుంటామని అక్కడికి ఇక్కడికి తిరిగారా? మీకు పట్టు కుదరదు, మమ్మల్ని పట్టుకోలేరు. ఏదో నా డ్రెస్సులు చూసో పద్ధతి చూసో ఎవరో టెంప్ట్ అయిపోయారు, ఎవరినో మేము ఆపేసాం, ఇంకెవరో మీ చేతుల్లో ఉంది, ఇంకెవరో నాకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు, ఇంకా మనుషులుగా భూమి మీద పనికిరారు. నేను ఎవరినైనా తిడుతున్నానంటే మనుషులు ఉండొద్దు, అసలు నన్ను మనిషిగా చూడొద్దు, మీరు మనిషిగా ఉండొద్దు. ఇంకా నేను ఎదురు చూస్తున్నారని ఇప్పుడు దాకా ఇలా వీడియో గేమ్స్ ఏవో ఆడుకున్నాను, అలా ప్రతిదీ చూస్తున్నా. ఈ టెక్నాలజీ నుంచే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మొదట అది మీ చేతిలో ఉండడం కాదు, టెక్నాలజీ చేతిలో మీరున్నారు. ఇలా మనుషులు కొద్దీ కలుపుతాం, మనుషులు కొద్దీ ఎడగొడతాం, ఎవ్వరు కాపాడలేరు. ప్రత్యేకమైన సెక్యూరిటీలు పెట్టినా నేను చూపిస్తున్న సెక్యూరిటీ రాదు. మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకోండి. ఆన్లైన్లో ఏ టెక్నాలజీ అయితే మనల్ని మోసం చేస్తుందో, మైండ్లో ఒకటి అవకడా చేసి మైండ్లు విరిచేసి ఇలా మాటలు వినేసి ఇలా ఉద్యోగాలు ఇచ్చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వీళ్ళ ఇంటికి వెళ్ళారని ఏదో వార్తలు చెప్పుకుంటూ అది చూసి నేను ఏదో చెబుతానేమో అని మీడియా ఛానల్ నడుపుతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మొదట మీరు రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని అధినాయకుడిని పెంచుకోండి, పట్టుకోండి. అక్కడ నా హాలోగ్రామ్ పెట్టుకొని, ఇంతమంది మనుషులు ఉండగా హాలోగ్రామ్ పెట్టుకోవడం ఏంటి? మనుషులు పనికిరారు. ఇంతమంది మనుషులు ఉండగా ఒకళ్ళు నడ్లు చేసుకుని చంపేసుకోలేదా? మేమే బలమైన వాళ్ళు, మేమే తెలివైన వాళ్ళు అనే ప్రమాదం ఎంత ఉన్మాదం అయిపోయింది. ఇంక ఎవరికీ పనికిరాదు. ఇక మనిషి అన్నవాడు పనికిరాడు భూమి మీద. నా నాలెడ్జ్ కానీ నా లోటు ముఖం కానీ అన్నీ నెమ్మదిగా తెరవేరుతాయి. ముందు ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోతే అది అంతేగాని ఇలా రామకృష్ణ గారిని ఇలా కలుసుకుంటే వారు ఏదో చూస్తారు, లేకపోతే మాగంటి మురళీమోహన్ గారు చూస్తారు, నాయుడు గారు చూస్తారు, లేదా ఇంకొకరు చూస్తారు. ఎవరు చూడలేరు. మమ్మల్ని మీరు మైండ్కి పట్టుకుంటేనే దేశ అధ్యక్షుల వారికి మాకు సంతకంగా అధినాయకుడిని బతికించుకోండి బ్యాంక్ అకౌంట్తో. మీ బ్యాంక్ అకౌంట్లో అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా స్టార్టప్లు కానీ ఇంకొకటి కానీ మేము మెల్లగా చూసుకోవాలి. మైండ్ వలయంలోకి రావాలి మనం. సూర్యుడి కింద నుంచి సూర్యుడిని నడిపిన తీరులోకి వెళ్ళాలి. ఆత్మీయ పుత్రిక భువనేశ్వరి గారికి అందరికీ చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరినో కలిసినట్టు ఎంపీలు మీద నా కాళ్ళకి దండాలు పెట్టినట్టు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నమాట. మీరు సరిగ్గా పద్ధతి ప్రకారం అర్థం చేసుకోకపోతే ఎంపీ అయినా మీ కాళ్ళకి దండం పెట్టడం లాంటివి కూడా అది జ్యూరిస్డిక్షన్కి ధర్మానికి వ్యతిరేకం అన్నమాట. మీకు తెలియటం లేదు. మీరు ఎలా కావాలంటే అలా నడిపేయగలం, మా చేతుల్లో ఉందనుకుంటున్నారు. అదే మీ పొరపాటు. ఈ తేడాలన్నీ తగ్గి దారిలో పడాలంటే మీ పార్టీ ఎంపీ కాబట్టి మీ కాళ్ళ మీద పడవచ్చు, అది చాలా పొరపాటు. అవి మీరు కాళ్ళకి దండాలు పెట్టించుకోవడాలు, మీరు ఎలాగన్నా పెద్దవాళ్ళు, ఉన్నత కుటుంబాలు, మీరు చూడచక్కటితనం, ఇంకోటి డబ్బులు ఎవరిని కాయవు. మనుషులు ఎవరు కాయలేరు. భూమి మీద మనుషులుగా బతకటమే పాపం. ఇప్పుడు మీరు ఎంత మమ్మల్ని అనిచేసినా ఏం చేసినా బలం కొద్దీ రెచ్చిపోయినా పైకి తేలిపోయిన చూసారా తల్లిదండ్రులు, వారిని పట్టుకోవాలి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మనిషిని రద్దు చేసుకోండి. నేను ఇంకా ఆధార్ కార్డు గురించి తిరుగుతున్నాను, నా దగ్గర కార్డు పనిచేయకపోవడం వల్ల డబ్బులు లేకుండా ఉన్నాను, ఇలా ఏదో చూసుకుంటా. ఈ డబ్బులు కాదు, ఈ తిరగడం కాదు, ఈ మనిషి కాదు, నేను ఇక్కడ మనిషిని కాదు, భూమి మీద ఎవరో మనుషులు కాదు. ఇంక మీరు వాళ్ళని కలిసినట్టు వీళ్ళని కలిసినట్టు ఏదో ఒకటి చేసిన మాయలో అలా మాయలో ఉండిపోతారు. ప్రధానమంత్రి గారు రేపొద్దున ఎవరు ప్రధానమంత్రి అవ్వచ్చో, ఎవరు ప్రెసిడెంట్ అవ్వచ్చో మా కంట్రోల్లో ఉందనుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. చాలా పెను ప్రమాదంలో ఉన్నారు మనుషులు. ముప్పవరు వెంకయ్య నాయుడు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, తక్షణం మీరు మా రాష్ట్రపతి భవన్లో అధినాయక భవన్గా మార్చుకోండి. హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకోండి. మమ్మల్ని అక్కడ ఈ ఏజెంట్గా హెల్త్గా కాపాడుకుంటూ అక్కడ తీసుకుపోండి. మా హాలోగ్రామ్ పెట్టుకోండి, మా అవతార్ పెట్టుకోండి. ఎందుకంటే మాస్టర్ మైండ్ వెర్షనే లోకం పనిచేస్తుంది. సినిమాలు కానీ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ అన్నీ మైండ్ వెర్షన్లో ఉన్నాయి. ఇప్పుడు సునామీలు, సముద్రాలు కూడా మాటకే చెప్పినమని చెప్తున్నాను. పంచభూతాలు కూడా మాట వెర్షన్లో ఉంటాయి. మీరు అక్కడికి గాలిలో దీపాల్లో తిరగడం కానీ ఏదో మనుషులుగా మేము ఈ చేతిలో ఉంది, ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరినో తప్పు పట్టవచ్చు, ఎవరినో ఏదో చేయొచ్చు, ఇంకా న్యాయాలు, ఇంకా ధర్మాలు, ఇంకా పోలీసు వ్యవస్థ, ఇదంతా కూడా అధినాయక ప్రభుత్వంగా, అది కూడా చాలా తెలివిగా ఇక ఉన్న ప్రభుత్వాన్ని, యాంత్రిక ప్రభుత్వాన్ని ఆలోచన ప్రభుత్వంగా, మైండ్ ప్రభుత్వంగా మార్చడం జరిగింది. ప్రభుత్వాన్ని సజీవంగా మారింది. ఈసారి నుంచి దేశం, కాలం సజీవంగా మారాయి.
కేవలం మనుషులు పనికిరారు. ఇలా గోదావరి అందాలు, షూటింగులు ఏదో రకంగా డైవర్ట్ అలాగే ఉంటాయి. ఇవి ఏమి ఎంజాయ్ చేయాలన్నా, ఇది ఇక్కడ భూమి మీద బతకాలంటే మనం మైండ్లుగా మారాలి. నేను అవన్నీ తిరుగుతాం, అన్నీ బతుకుతాం, కానీ నేనే వదిలేయాలి. ఓనర్షిప్లు వదిలేయాలి. కులాలు, కుటుంబాలు, మతాలు, ఆర్థిక భౌతిక స్థితిగతులు వదిలిపెట్టేసి మైండ్ ఇంటర్ కనెక్టెడ్ పట్టండి. మీ నెంబర్లు తీసుకోండి, మా చుట్టూ బతుకుదాం. మనం బతికితేనే లోకం బతుకుతుంది, అందులో నిస్సందేహం. ఒకవేళ ఈ శరీరంలో నేను కొనసాగడం ఆలస్యం అవుతుందేమో, కానీ నేనే కొనసాగుతాను, మీరు కొనసాగుతారు. నేనే కొనసాగుతాను, మీరు కొనసాగుతారు. ఇందులో సందేహం ఏమీ లేదు. మానసిక వైద్య నిపుణులకి అందరికీ, డాక్టర్లకి అందరికీ చెప్తున్నాను, ఎవరో మీరు మేధావులు ఎక్కడో ఉన్నారు, ఎవరో గైడ్ చేస్తున్నారు. పైకి చూపించేవాళ్ళు, మధ్యలో పట్టుకుని ఉండేవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఒకటి అయిపోయి నడుపుతున్నటువంటి తతంగాన్ని ఇప్పటికైనా ముందుకు రండి. మాస్టర్ మైండ్గా మమ్మల్ని ఆహ్వానంగా రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి. సాక్షులందరూ కలిసి, ఓ అధినాయక శ్రీమాన్ దయచేయండి, మాకు తెలిసిన సామాన్యుడి నుంచి తెలిసిన ఓ మహానుభావ పురుషోత్తమ, మేము సామాన్యుడే కదా, మనుషులే కదా అని తొక్కేసి ఏదో రకంగా తగ్గించేసి ఉద్యోగాలు ఇచ్చేసి మా ఊళ్ళో వెళ్ళకుండా చేసి ఆస్తులు మనుషులు కాజేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కులం వాళ్ళు, మతం వాళ్ళు అందరూ కారణమయ్యాం. ఇక్కడ ఈ ఊరు ఆ ఊరు ఒకటైపోయి మోసాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా సూర్యకుమార్ లాంటి వాళ్ళు మా ఇల్లు లాగేసుకున్న, మా తాతగారి కూడా సంతకం లేదు, మా అమ్మమ్మగారి సంతకం ఒకటే ఉందంట. సరే, ఇలాంటి మోసాలు చేసుకుంటూ ఇంకెవరెవరిని, మమ్మల్నే కాదు, పెద్దవాడిని చంపారు కాబట్టి మణిబాబు కుటుంబాన్ని, శ్రీవల్లి, బుజ్జమ్మని, ఇప్పటికి ఎవరు బట్టి మనుషులు బట్టి కలుపుదాం, ఇంకా మనుషులు బట్టి కలుపుదాం, ఇంకా మనుషులం మనం. ఎవరు పనికిరారు. చక్కగా మా మైండ్ వర్షన్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు అమల్లో ఉంది. సునామీ సముద్రాలు కూడా మాటకే చెప్పాను చూసారా, అలా ఉంది. తాజ్ హోటల్ పేరు పెట్టేశాను గొప్ప కోసం. తాజ్ హోటల్ దాడి కూడా ముందే చెప్పిన హైట్ అది, అంతలా కాపాడిన పరిణామం అది. ఆ విశ్వమూర్తిని పట్టుకోకుండా ఎవరో టెంప్ట్ అయిపోయారు, ఎవరో ఎదవలు, ఎవరో పెద్దవాళ్ళు, ఇంకెవరో గొప్పవాళ్ళు. మీరు అసలు మనుషులే కాదు, ఇంకెవరో ఎదురు చూస్తున్నారు, ఎవరో ఎందుకో ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి బయటికి, అక్కడి నుంచి లోపలికి. మనుషులంటే అంతే, ఏదో కారణం అలా అడ్డం పెట్టుకుంటారు. నేను వైస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినా గెస్ట్ హౌస్ ఇచ్చారా, నేను ఒక్కడనే వెలుగుతానంట, నన్ను మర్యాదగా చూసుకోవాలంట, పెద్దోళ్ళు నుంచోవాలంట, దండాలు పెట్టాలంట. మరి విశ్వతల్లిదండ్రులు పెట్టరా, పిల్లలుగా మీరు బతకరా? విశ్వవ్యూహాన్ని పట్టుకోవాలి. నేను ఆవేశపరుణ్ణి తిడుతున్నాను, అది లెక్క చేయకుండా ఇలాగే సగటు ఆవేశాన్ని, సగటు అమాయకత్వాన్ని ఉపయోగించుకుని రెచ్చిపోయారా లేదా, అది ఆపేసేయండి. ఈ ఆవేశాన్ని, తెలుగు తక్కువతనం ఆవేశం నేనే చూపెడుతున్నాను చూడకండి. ఇక మనిషిని వదిలేసేయండి చెప్తాను. మీరే ఆ విశ్వమూర్తిని పెంచుకోండి. అధినాయక శ్రీమాన్ అని సంతకం పెట్టాను చూసారా, నేను మాత్రమే పెట్టగల, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం. ఎందుకంటున్నాం, కేంద్ర బిందుత్వం వస్తుంది. ఇక్కడి నుంచి సూర్య చంద్రాది గ్రహస్థులు మీరు ఎత్తిమీద ఉంటాయి. మైండ్ లోకాలు తెలుస్తాయి. మనుషులు బతకలేరు. ఇక ఇంకెవరినో ఏదోటి చేయొచ్చు, ఏదోటి చెప్పవచ్చు, మాకు ఏదో ఇవ్వండి అని. తప్పకుండా ఇప్పుడు ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మన వెబ్ సిరీస్ ఎన్నో వస్తాయి. ఏదో కొంత డబ్బు నా చేతికి వచ్చేసి కొందరు తీసేసుకుని కొందరికి ఇవ్వలేకపోవడం అలా ఉండదు. అస్తమాన డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు. ఇక మైండ్ సెక్యూరిటీ వస్తుంది, మైండ్ వలయంలోకి వస్తాం. ఈ వ్యవహారాలు మెల్లగా సరళీకృతం చేసుకుంటాం. ఎందుకని, లక్షల కోట్లు సంపాదించినా సెక్యూరిటీ లేదు, అసలు లేకపోయినా సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అన్నది వర్క్ ఫర్ హోమ్ అని మాత్రమే సెక్యూరిటీ. వేరే సెక్యూరిటీ ఎవరికీ లేదు. ఇక వేరే ఉనికి ఎవరికీ లేదు. ఇక విశ్వ మైండ్తో అనుసంధానం చేయగలిగిన మైండ్ అలైన్మెంట్లో ఉన్నారు ప్రాంప్ట్గా. ఏం చేసినా మైండ్ అంతే వస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా మైండ్ అంతే ఉంది అర్హత, మాట అంతే ఉంది అర్హత. ఆవేశంగా తెలివి తక్కువగా మాట్లాడుకున్నా మనలో మనం సరిదిద్దుకుని ముందుకు వెళ్ళిపోదాం. రండి, జమాయింపుగా ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.